థమన్ సవాల్. బాలయ్య సినిమా వస్తుంది, సౌండ్ బాక్సులు కొత్తవి తెప్పించండి. పగిలిపోతే నాకు సంబంధం లేదని చెప్పి మరీ థియేటర్స్లో బాక్సులు పగిలేలా చేశాడు వన్ అండ్ ఓన్లీ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ప్రస్తుతం థమన్ ఉన్న ఫామ్ చూస్తుంటే అతన్ని ఎవరూ ఆపలేని ఫైరింగ్లో ఉన్నాడు. ఒకేసారి ఈ సంక్రాంతికి విడుదలైన 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ 2 సినిమాలకు తన మ్యూజిక్ పరంగా పూర్తి న్యాయం చేసి మంచి మార్కులు అందుకున్నాడు. ముఖ్యంగా బీజిఎంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. ముందు చెప్పినట్లుగా డాకు మహారాజ్ చిత్రానికి కడపలో ఒక థియేటర్లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో నందమూరి అభిమానులు షాక్ అవుతున్నారు. థమన్ అసలు పేరు ఎస్ఎస్ థమన్ కాదు, నందమూరి థమన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక డాకు మహారాజ్ సక్సెస్ లో థమన్ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. రాయలసీమ ఇదిలా ఉంటే తాజాగా థమన్ తను చేయబోయే తదుపరి ప్రెస్టీజియస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు ఓజీ గురించి ప్రస్తావిస్తూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో థమన్ మాట్లాడుతూ, నేను మీసం తిప్పి మరీ చెప్తున్నా, ఓజీ అన్ని సినిమాలకు సమాధానం చెప్తుంది. అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏంటనేది ఆ సినిమాతో చూపిస్తాం అంతే. ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం మనం చేస్తే ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్ ఈ 4 సినిమాలకు కలిపి ఓజీ ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది మాకు తెలుసు. మన హీరోలు కూడా గ్యాంగ్స్టర్ సినిమాలు చేస్తే కంటెంట్ మారుతుంది, దానికి తగ్గట్టే సౌండింగ్ మారుతుందని చెప్పారు. ఓజీ ఒక అసాధారణమైన సినిమా. తమిళ చిత్రాలు వచ్చినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దానికి టాలీవుడ్ నుంచి ఇచ్చే పెద్ద సమాధానం ఈ సినిమా. ఇందులో ఓఎస్టీ చాలా పెద్దగా ఉండబోతోంది. 30-40 ట్రాక్స్ ఓఎస్టీ ఉంటుంది. డెఫినెట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెస్ట్ ఓఎస్టీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా అలా ఉంది కాబట్టి. ఓఎస్టీ కూడా అలానే ఉంటుంది. 6-7 సాంగ్స్ ఉంటాయి. ఆల్రెడీ 4 పాటలు ఫినిష్ చేశాం. మిగతా పాటల కోసం సినిమా రిలీజ్ అయ్యే ముందు కూర్చోవాలని అనుకుంటున్నామని థమన్ తెలిపారు. ఈ సందర్భంగా థమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో తెగ వైరల్ అవుతున్నాయి. థమన్ చాలా ఫైర్ మీద ఉన్నాడని, ఆయన అన్నట్లు పవన్ కళ్యాణ్ సినిమాకి అదే ఫైర్ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లో పవర్ స్టార్ ఓజీ అన్ని రికార్డులను తిరగరాయాలని థమన్ మ్యూజిక్ పై ఆ నమ్మకం ఉందని అతనికి సపోర్ట్ చేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓజీలో పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో దానయ్య నిర్మిస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మోత మోగిస్తున్నాయి. థమన్ అన్నట్లుగానే కేవలం కొన్ని సెకండ్ల పాటు గ్లింప్స్లో బీజిఎంతో మాస్ తాండవం చూపించాడు. పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ పవర్ఫుల్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి దాదాపు సగానికి పైగా షూట్ జరుపుకున్న ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.